ఒక 20 నిమిషాల వాక్యం చెబుతాను. దయ కలిగిన మా యేసయ్య, మీ నామములో ప్రార్థిస్తున్నాం. మీ సహాయం దయచేయండి ప్రభువా. కొన్ని మాటలు ధ్యానం చేస్తుండగా నీ కృప మాతో ఉంచమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక 20 నిమిషాలు శ్రద్ధగా వినండి. 1:9-1:30 వరకు చెప్తాను. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఎబ్రిల్ రాసిన పత్రిక 19వ వచనం, ఈ యొక్క నూతన సంవత్సరం సంబంధించి దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచన భాగాన్ని చదువుతాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు చాలు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో నూతనమైనది యేసు ప్రభు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గమే నూతనమైనటువంటిది. దేవుడు మనలందరినీ ప్రేమించి 2024వ సంవత్సరం అంతా కూడా మనలందరినీ భద్రపరిచి 2025వ సంవత్సరంలోనికి ప్రవేశించడానికి ప్రభు కృపను అనుగ్రహించారు. అందుచేత మనం గమనించినట్లయితే దేవుడు మన జీవితంలో నూతనమైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఒక నూతనమైనటువంటి మార్గాన్ని దేవుడు మన కొరకు ఉంచి ఉన్నాడు. నూతనమైన మార్గము అంటే మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఈ లోకములో అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి, కానీ దేవుడు మనకు ఒక నూతనమైనటువంటి మార్గాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము నూతనమైన మనసు కలిగి నూతనమైన మార్గాలు అంటే గడిచిన కాలంలో మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలలో మనం వ్యర్థంగానే ఉంటూ ఉంటాం. అంటే చాలా విషయాల్లో మనము సీరియస్గా లేకోకుండా మనం ఉంటూ ఉంటాం. అలాగూ కాకుండా ఈ 2025వ సంవత్సరంలో మనము తీసుకోవలసినటువంటి నిర్ణయం అంటే ఒక నూతనమైన మార్గం. అంటే ఎలాగో అనంటే గమనించండి, నేను 2025వ సంవత్సరం నుంచి ఇక ఎన్నడూ కూడా ఆదివారం మందిరము మానకూడదు, దేవుని సన్నిధి మానకూడదు, నేను దేవుని సన్నిధిలో ప్రార్థించటం మానకూడదు. ఇలాగా కొన్ని తీర్మానాలు మనం తీసుకోవాలి. అది నూతనమైనటువంటి మార్గం. ఈ నూతనమైన మార్గాన్ని దేవుడు మన కొరకు ఏర్పరిచాడు. ఆయన శరీరం ద్వారా ఆయన ప్రతిష్ఠించిన విధానమును బట్టి మనము నూతనమైన మార్గాన్ని మనము కలిగి జీవించాం. కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను. మరి జీవితంలో మనము కలిగి ఉండవలసినటువంటి నూతనమైనటువంటిది ఏంటంటే, ఒకటి నూతనమైనటువంటి స్వభావం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు స్వభావం కలుగజేయుట ద్వారాను మనల్ని రక్షించెను. చూడండి, ఒకటి నూతనమైనటువంటి స్వభావం మన జీవితాల్లో. పిల్లారా, దేవుని బట్టి మనము నూతన స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. అనేకమైనటువంటి స్వభావాలు అంటే ఒకసారి మనం గమనించినట్లయితే స్వభావం అంటే ఏమిటంటే బుద్ధి. కొన్ని సందర్భాల్లో మనము మన మనస్సు మారక ముందు కొన్ని విషయాల్లో ఎలా ఉంటుందంటే మన బుద్ధి వంకర బుద్ధిగా కూడా ఉంటుంది. అవునా కదా? మన మనసు మారిన తర్వాత ఎలా ఉండాలి? నూతనమైనటువంటి ఒక స్వభావము. మనము ఎవరికైనా అన్యాయం చేసిన పరిస్థితులు ఉంటే మనసు మారిన తర్వాత ఏం చేయాలి? మనం అందరికీ న్యాయాన్ని మనము చేయగలిగే వారికి ఉండాలి. జక్కయ్య జీవితంలో మనం గమనించినట్లయితే జక్కయ్య ఏం చేస్తాడంటే, బిడ్డలారా, యేసు ప్రభువు వారు ఎప్పుడైతే జక్కయ్య త్వరగా
దిగిరా అని ఎప్పుడైతే జక్కయ్యతో చెప్పాడో జక్కయ్య త్వరగా దిగొచ్చాడు. దిగొచ్చిన తర్వాత ఇద్దరి పిల్లరా గమనించండి, దిగొచ్చి యేసుప్రభు వారిని తన ఇంట చేర్చుకున్నాడు. అప్పుడు యేసుప్రభు వారితో జక్కయ్య ఏమన్నాడు తెలుసా? అయ్యా, నా ఆస్తులు సగభాగాన్ని నేను పేదలకు ఇస్తాను, అంత మాత్రమే కాదు, ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నానో, ఎవరిదైతే దగ్గరైతే నేను అక్రమంగా తీసుకున్నానో వాళ్ళందరికీ కూడా నేను తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. అంటే స్వభావం ఏమైంది? మారింది. జక్కయ్య ఒకప్పుడు ధనం కోసమే వెంపర్లాడేవాడు, ధనమే శాశ్వతంగా ఉంచేటువంటి వాడు, ధనం కొరకే ప్రాకుల్లాడేవాడు, అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తూ జీవించాడు తన జీవితం. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని కలుసుకున్నాడో తన స్వభావం మారింది. అంటే గమనించండి, వాక్యం ఏం చెప్తుందంటే మనము నూతనమైనటువంటి స్వభావాన్ని మనము కలిగి జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. నూతన స్వభావం. రెండో మాట మనం గమనించుదాం. రెండో మాట మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చూడండి, రెండోది ఏమిటంటే అంతరంగ పురుషుడు నూతన పరచబడుట. అంతరంగ పురుషుడు నూతన పరచబడటం అంటే గమనించాలి, హృదయమందు ఉన్నటువంటి మన జీవితము, హృదయం అనేటువంటిది బిడ్డలారా ఎలా ఉండాలి అంటే స్వచ్ఛమైనటువంటిదిగా. అంటే అంతరంగ పురుషుడు మన హృదయమందు దినదినము నూతన పరచబడుతుండాలి. మన శరీర విషయంలో గమనిస్తే ఒకవేళ మనము బలహీనమైనప్పటికీ కూడా బలము కలిగినటువంటి ఆత్మ విషయమై బలము కలిగిన వారిగా మన జీవితాలు ఉండాలి. ఆత్మలో మనము బలవంతులుగా ఉండాలి. అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉండాలి. అంటే బాహ్యంగా మనము శరీర విషయంలో ఎన్నో బలహీనతలు మనకు ఉన్నప్పటికీ కూడా ఆత్మ సంబంధంగా మనం బలవంతులుగా ఉండాలి. అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉండాలి. అనగా ఆత్మీయతలో మనము రెట్టింపు ఘనత మనం పొందాలి, రెట్టింపు వర్ధిల్లుతూ ఉండాలన్నమాట. చూడండి, ఒకవేళ మనము ఒక అరగంట ప్రార్థన చేసేవారు అనుకోండి, మనము అంతరంగ పురుషుడు నూతన పరచబడుతూ అంటే ఒక అరగంట ప్రార్థన చేస్తే ఏమవ్వాలి? ఇంకో గంట అవ్వాలి. అలాగా పెంచుకుంటూ అంతరంగ పురుషుడు ఎప్పుడు కూడా నూతన పరచబడుతూ ఉండాలి. పాపము జోలికి మనం వెళ్ళుకోకుండా. యోసేపు జీవితాన్ని మనం గమనించినట్లయితే, యోసేపు తన జీవితాల్లో మనం ఆలోచన చేసినట్లయితే, పోతీఫరు భార్య ఎంత ప్రలోభించినప్పటికీ కూడా, ఎంత ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా యోసేపు ఏమాత్రము కూడా లొంగిపోలేదు. ప్రియమైన బిడ్డలారా, అనేకమైనటువంటి ప్రలోభాలు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. మనం ఏం చేయాలంటే ఆ ప్రలోభాలన్నిటికీ ఎదిరించే వారంగా ఉండాలి, వాటిని జయించేటువంటి వారు ఉండాలి. అప్పుడు నీ అంతరంగంలో ఉన్నటువంటి పురుషుడు నూతన పరచబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ విధంగా మనము హృదయమందు ఉన్నటువంటి అంతరంగ పురుషుడు నూతన పరచబడే విధంగా మనము నూతనమైనటువంటి స్వభావాన్ని, నూతనమైనటువంటి మనస్సును అంతరంగ పురుషుడు నూతన పరచబడే విధంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 3వ మాట కూడా మనం ధ్యానం చేద్దాం పిల్లరా. చూడండి, 3వ మాట మనం గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇచ్చిది, ఏక మనసు కలగజేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది జీవితాల్లో మనసు ఎలా ఉంటుందంటే రాతి గుండెలాగా ఉంటుందట. ఎలా ఉంటుంది? రాతి గుండెలాగా. ఈ రాతి గుండె లాంటి మనస్తత్వాన్ని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మాంసపు ముద్దగా మారుస్తాడట ఆయన. మాంసపు ముద్దగా మార్చే దేవుడట ఆయన. కొన్ని కఠినమైన మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు. కొంతమంది మూర్ఖమైనటువంటి మనస్తత్వాలు కలిగిన వారు కూడా ఉంటారు.
అయితే మనము చేయవలసింది ఏంటంటే అట్టి వారి కొరకు మనము ప్రార్థన చేసేటువంటి వారికి ఉండాలి. సౌలు జీవితంలో మనం గమనించినట్టయితే ఆ మనసు ఎలా ఉండేదట? చాలా కఠినమైన రాతి వంటి మనస్తత్వాన్ని సౌలు కలిగి ఉండేవాడు. క్రైస్తవులు ఎక్కడ కనబడితే అక్కడ వారందరినీ సమూల నాశనం చేసేవాడు. అలాంటి సౌలు జీవితాన్ని దేవుడు దర్శించాడు. మనం కూడా మన జీవితాల్లో గమనించినట్లయితే మన ఇంటి దగ్గర వారికి కానివ్వండి, మన ఇంట్లో వారికి కానివ్వండి, మన బంధువులు కానివ్వండి, మనం వారికి సువార్త చెప్పినప్పుడు వారి మనసులు ఎలా ఉంటాయంటే కఠినమైన రాతి మనస్తత్వాల వలె ఉంటాయి. మనం చెప్పినప్పటికీ కూడా వారు ఏమాత్రం స్పందించకపోయేసరికి మనం ఎలా ఉంటామంటే చాలా బలహీనమైపోతూ ఉంటాం, చాలా మనం నిరాశ చెందుతూ ఉంటాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సౌలు జీవితాన్ని ఆయన ఎలా మార్చాడో తెలుసా? పౌలుగా మార్చాడు. దమస్కు మార్గ మధ్యలో సౌలును పట్టుకొని పౌలుగా మార్చాడు. తన జీవితం, తన స్వభావం అంతా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని వాక్యం ఉంటుంది, రాతి గుండెను తీసివేసి ఆయన మాంసపు ముద్దగా మార్చాడట, మాంసపు గుండెగా మార్చాడట. కనుక సౌలును పౌలుగా దేవుడు మార్చాడు. మన స్వభావం కూడా మారాలి, మన ఆలోచనలు కూడా మారాలి. విత్తనాలు విత్తువాడు వెళ్ళినప్పుడు విత్తుతున్నటువంటి సందర్భాల్లో 4 చోట్ల పడినాయి. ఒకటి త్రోవ పక్కన పడినాయి, రెండవదిగా రాతి నేల పడినాయి, మూడవది ముళ్ళ పొదల్లో పడినాయి, నాలుగవది మంచి నేల పడినాయి. రెండవది మనం గమనించినట్లయితే పిల్లల కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి అంటే రాతి నేలలో పడినాయి. అంటే మట్టి కలిసి ఉంది, చెప్పండి, రాయి కూడా కలిసి ఉంది. పైనే మట్టి ఉంది కానీ లోపల చూసినట్లయితే ఎలా ఉంది? రాయి ఉంది, లేక రాతి ఉంది. చాలా మంది మనస్తత్వాలు ఎలా ఉంటాయి అంటే పైన చెప్పండి మట్టి వల్ల కనిపించిన అంతరంగమందు హృదయం ఎలా ఉంటుందంటే చాలా కఠినమైనటువంటిదిగా ఉంటుంది. ఆ కఠినమైన మనస్తత్వాన్ని బట్టి వారు ఎదగలేరు. చెప్పండి, వారు ఎదగలేరు. రాతి వంటి స్వభావం కలిగి ఉంటే మనం ఆధ్యాత్మికంగా వర్ధిల్లలేము. కనుక మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే మనము మన జీవితాల్లో ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి అంటే మనలో రాతి గుండె కాదు కానీ మాంసపు ముద్ద వలె, మాంసపు గుండె వలె మన హృదయం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ అంటున్న మాట ఏమిటో తెలుసా? ఆయన మనలో నూతనమైన ఆత్మను పుట్టిస్తాడట. దేవుని ఆత్మ చేత నింపబడటం అనేటువంటిది ఎంతో అవసరమైనటువంటిది. దేవుని వాక్యము మనతో మాట్లాడే మాట ఏమిటంటే ఈ అంత్యకాలం యొక్క దినాలలో దేవుడు తన ఆత్మను ప్రతి ఒక్కరిపైన కుమ్మరిస్తా అంటున్నాడు. కనుక మనం చేయవలసిన పని ఏమిటంటే దేవుని సన్నిధిలో ఆయన నూతన ఆత్మను మనం ఏం చేయాలి? పొందుకునేటువంటి వారిగా ఉండాలి. దేవుడు తన ఆత్మను మన మీద కుమ్మరించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నూతనమైన ఆత్మను ఆయన పుట్టిస్తాడు. కనుక హృదయంలో ఉన్నటువంటి ఈ రాతి గుండెని, ఈ రాతి మనస్తత్వాలన్నింటినీ కూడా ఆయన మాంసపు ముద్దగా మార్చి హృదయమంతా కూడా కాఠిన్యమంతటిని కూడా తొలగింపజేసి, చూడండి, పైన మట్టి ఉంది, పైన అంతా కూడా లోపల మాత్రం రాతిగా ఉండటం వల్ల ఆ మొక్క ఎలా ఎదిగిందట? పైనే ఎదిగిందట. కనుక మనం అలాగ కాక నూతనమైనటువంటి మనస్సు కలిగి, నూతనమైనటువంటి ఆలోచన కలిగి, దేవుడు అంటున్నాడు నూతన ఆత్మను నీకు ఇస్తా అంటున్నాడు. దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడు ఆధ్యాత్మికంగా వర్ధిల్లడానికి అవకాశాలు ఉంటాయి. కనుక దేవుని ఆత్మ నింపుదలకై మనం కనిపెట్టి ప్రార్థన చేసేటువంటి వారిగా మన జీవితాలు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తరువాత మనం గమనించినట్లయితే 51వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుదాం పిల్లరా. 51వ అధ్యాయం 10వ వచనం. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగొచ్చేయము, అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించండి. ఇది మనం గమనించినట్లయితే నూతనమైనటువంటి స్థిరమైన మనసు కలిగి ఉండాలి. అంటే కొత్తదైన స్థిరమైన మనస్తత్వం. కొంతమంది జీవితాల్లో మనసు ఎలా ఉంటుందో తెలుసా? హృదయం ఎలా ఉంటుందో తెలుసా? స్థిరంగా వారి జీవితాల్లో ఉండదు. 2 నిమిషాల్లో నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి, 1 నిమిషంలో నిర్ణయము మారిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఒక స్థిరమైన మనస్తత్వాన్ని మనము కలిగి ఉండాలి. స్థిరమైన నిశ్చలమైనటువంటి బుద్ధిని మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. దేవుని యొక్క మాట యందు మనము స్థిరులై ఉండాలి. నూతనమైనటువంటి స్థిర మనస్సు మనము కలిగి ఉండాలని
దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. బిడ్డలారా, బిలాము జీవితంలో మీరు గమనించండి. బిలాము దేవుడిని అడిగాడు, దేవుడా నన్ను వెళ్ళమంటావా అని అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు? నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. బిలాము ఆలోచన చేశాడు. మరలా వాళ్ళు డబ్బులు ఎక్కువ తీసుకొచ్చారు. మరలా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడిని అడిగి చెబుతా అన్నాడు. దేవుడు మరలా ఏమన్నాడు? వద్దన్నాడు. ఎట్టకేలకు డబ్బులు ఎక్కువ రావడం చేత ప్రయాణం మొదలుపెట్టేశాడు. ఏంటి మనసు ఏం లేదు చెప్పండి? స్థిరత్వం లేదు. మనసులో స్థిరమైనటువంటి ఆలోచన లేదు. చంచలమైనటువంటి మనస్తత్వం ఉంది. అందుచేత బిలాము ఏం చేశాడంటే మరి ప్రయాణం మొదలుపెట్టాడు. కానీ మార్గ మధ్యంలో ఖడ్గం ధరించినటువంటి దూత ఉండటం చేత ఈ గాడిద నడవలేని పరిస్థితుల్లో అక్కడ ఆగిపోయింది. కనపడతలా ఎవరికి? బిలాముకేమో కనపడతలా. అప్పుడు గాడిద స్వరం ఎత్తుకుని బిలాముతో మాట్లాడింది. అంటే మన జీవితాల్లో నూతనమైనటువంటి స్థిర మనస్సు మనం కలిగి జీవించాలి. ఎన్ని మాటలు చెప్పాను? 4 మాటలు చెప్పాను, అవునా? ఇవి మనము నూతనమైనటువంటి ఆలోచన, నూతనమైన స్వభావం కలిగి మనం జీవించాలని ప్రభు కోరుతున్నాడు. చివరిగా మనం గమనించినట్లయితే దేవుడు మన జీవితాల్లో ఏ విధంగా నూతనమైనటువంటి మనస్సు కలిగి ఉండడం ద్వారా మనకు వచ్చేటువంటి లాభాలు ఉంటాయో నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మనందరికీ తెలుసు, గ్రద్ద. చెప్పండి, పక్షిరాజు అయినటువంటి ఈ గ్రద్ద ఏం చేస్తుందంటే అది ముసలిది అయిపోయినప్పుడు, యెషయా గ్రంథంలో చూడండి 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. చాలా త్వరగా తెవాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. చాలు చూడండి, పక్షిరాజు అది వయసు అయిపోయినప్పుడు అదేం చేస్తుందంటే మరలా బలము పొందడానికి ఏం చేస్తుంది? అది బండను ఆశ్రయిస్తుంది. ఈ పక్షులైనటువంటి గ్రద్ద ఎగరలేని పరిస్థితుల్లో, బలము లేని పరిస్థితుల్లో, బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే మీరు గమనించండి ప్రియా బిడ్డలారా, అది సూర్యుని కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. దేని కొరకు ఎదురు చూస్తుంది? సూర్యుని కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. బండ పైన తన కాలు నిలుపుతుంది. తన ముక్కుతో ఏం చేస్తుంది తెలుసా? తన శరీరంలో ఉన్నటువంటి తోలంతా కూడా తీసేసుకుంటా ఉంటుంది అన్నమాట. ఈ గ్రద్ద ఆ యొక్క ఉదయకాలంలో వచ్చేటువంటి సూర్యుని కొరకు ఎదురు చూస్తా బండ మీద తన కాలు నిలిపి ఎదురు చూస్తూ ఉంటుంది. సూర్యుని నుంచి వచ్చేటువంటి వేడి, ఆ వేడిని బట్టి ఆ బండ వేడెక్కుతుంది. వేడెక్కినప్పుడు అది భరించి ఆ యొక్క వేడిని, ఆ శక్తిని అది పొందుకుంటుంది. బలము పొందాలి అంటే ఆ బండ మీదే కాళ్ళు నిలిపి ఉండాలి. ఆ విధంగా నూతనమైనటువంటి బలాన్ని ఆ గ్రద్ద పొందుకుంటుంది. ఆ పక్షిరాజు నూతనమైనటువంటి శక్తిని పొందుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాళ్ళు కాలుతుంది అనుకుంటే, నొనలేని పరిస్థితులు అనుకుంటే బలం వస్తుందా అంటే బలము రాదు. ఆ బలము సంపాదించడానికై పక్షిరాజు ఎంతగానో ప్రయత్నం చేసి బలము సంపాదించిన తర్వాత ఎవరు ఊహించని, ఎవరు ఆలోచించని ఉన్నతమైనటువంటి ఆ పరిస్థితిలోనికి ఈ పక్షిరాజు వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా పక్షిరాజులాగా బలహీనమైన పరిస్థితుల్లో, బలము లేని పరిస్థితుల్లో మనము కూడా ఆ నీతిస్తున్నటువంటి ఆయన వైపు మనము చూసినప్పుడు ఆయన నూతనమైనటువంటి బలమును మనకి అనుగ్రహింపజేస్తాడు. నూతనమైనటువంటి శక్తిని మనకు ఆయన అనుగ్రహింపజేస్తాడు. కనుక మనము పక్షిరాజు వలె నిలిచి ఉండేవారికి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, నూతనమైన స్వభావం కలిగి ఉండడం ద్వారా రెండో మాట ఏమిటంటే మనము మరణమును చూడక నూతనమైన జీవితాన్ని మనం పొందుతాం. ఇక మనము మరణించమంటే చచ్చిపోమని కాదు. ఆధ్యాత్మికంగా మనం గమనించినట్లయితే ప్రతినిధులరా, మనము పాప విషయంలో ఒకసారి మనము చనిపోయాము, ఇక రెండవ మరణము లేదు. మనము నూతనమైన జీవితాన్ని మనం పొందుకుంటాం. చెప్పండి, మనం నూతనమైన జీవితాన్ని మనం పొందుకుంటాం. దేవుని ఉద్దేశం అదే. మనము నూతనమైన జీవితం మనం పొందుకోవాలని, మరణము చూడక బ్రతుకు నెరడవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిందే. కానీ దేవుని అంగీకరించేటువంటి వారు, ఆయన యొక్క మాటకు విధేయత చూపించి రక్షింపబడినటువంటి వారందరూ కూడా మరొక జీవితం ఉందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరణము తర్వాత వారు మరణము పొందకుండా, రెండవ మరణము వారికి లేదు, పొందుకోకుండా నూతనమైన జీవితాన్ని వారు కలిగి జీవిస్తారు.
అంత మాత్రమే కాదు, మూడవదిగా మనం గమనించినట్లయితే నూతన స్వభావం వల్ల మనం గమనించినట్లయితే మనం రక్షింపబడతాం. చెప్పండి, మనం రక్షింపబడతాం, రక్షణ పొందుతాం. నూతన స్వభావం, నూతన మనసు, నూతన ఆలోచన కలిగి ఉండడం ద్వారా మనం రక్షింపబడటకు అవకాశాలు ఉంటాయని దేవుడి వాక్యము మనతో చెప్తా ఉంది. కనుక మనము నూతనమైనటువంటి ఆ స్వభావాన్ని మనం కలిగి ఉండడం ద్వారా మనము రక్షింపబడతాం. అంటే రక్షణ మనం పొందుతాం. నాలుగవదిగా మనం గమనించినట్లయితే పిల్లరా, నూతనమైనటువంటి మనసు కలిగి ఉండడం ద్వారా రూపాంతరం చెందుతాం. అనగా మనలో మార్పు వస్తుంది, మనలో వ్యత్యాసం మనం కనపరుస్తూ ఉంటాం. ఈ నూతనమైనటువంటి జీవితాన్ని బట్టి రూపాంతరం చెందుతాం, దినదినము వృద్ధిలోనికి వస్తాం. మరి మనందరికీ తెలుసు గొంగళి పురుగు ఎలా ఉంటుంది? చాలా అసహ్యంగా ఉంటుంది. ఆ గొంగళి పురుగు రూపాంతరం చెంది అందమైనటువంటి సీతాకోక చిలుకగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా మన జీవితాల్లో మన స్వభావాలను మార్చుకుంటూ ఉంటే, మన ఆలోచనలు మార్చుకుంటూ ఉంటే, చెడు తలంపులు అన్నింటినీ కూడా మనము విడిచిపెడుతూ ఉంటే రూపాంతరం చెంది నూతనమైన మనస్సును మనము కలిగి జీవించడానికి అవకాశము ఉంటుంది. దేవునికి స్తోత్రం. కనుక నూతనమైన మనస్సు మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇదిగో సమస్తము కూడా క్రొత్తవాయెను, పాతవి గతించిన సమస్తము క్రొత్తవాయినని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక పాతవన్నీ కూడా మనం గతించిపోయినవి కనుక 2024 సంవత్సరంలో అవన్నీ మరి మరలా జ్ఞాపకం చేసుకోకుండా 2025వ సంవత్సరంలో మనం ఎలాగ బ్రతకాలి, మనం ఎలాగ జీవించాలి, ప్రభు కొరకు నేను ఏమి చేయాలి అనేటువంటి ఒక నూతనమైన ఆలోచన, నూతనమైనటువంటి తీర్మానాలు మనం తీసుకుని మనము నూతన సంవత్సరానికి అడుగు పెడదాం. ఖచ్చితంగా ప్రభు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయుగాక. ఆమేన్. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ అందరికీ వందనాలు. దేవుడు దీవించుగాక. ఆమేన్.